వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు. ప్రతిక్షణం ప్రజల పక్షం. రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సాధన రష్మి పెరుమాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు విపంచి ఆడిటోరియంలో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని శ్రీ ఎం సుమన్ కుమార్ ఏసీపీ ట్రాఫిక్ ఆధ్వర్యంలో ట్రైనీ ఐపీఎస్ ఆయేషా గారు ప్రారంభించారు. ట్రాఫిక్ పోలీస్ విభాగం ప్రత్యేక చొరవతో పోలీస్ శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. ముఖ్యంగా హెవీ వెహికల్స్ అయిన బస్సు, లారీ, ఆటో మరియు ఇతర గూడ్స్ వాహన డ్రైవర్ల కోసం ఈ యొక్క కంటి పరీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చేయడం జరిగింది. ఇక్కడికి ఆర్జా కంటి హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్, అలాగే ఈ అగర్వాల్ హాస్పిటల్ వారి స్టాఫ్ మరియు డాక్టర్స్, అలాగే లివి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ తరఫున వారి డాక్టర్లు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా పోలీసు వారు ఈ అరైవ్ ప్రోగ్రాము రోడ్ సేఫ్టీలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ మన తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమము కమిషనరేట్ పరిధిలో, అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో ఏంటి అంటే డ్రైవర్లకు కంటి చూపు లేక ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా కంటి చూపు అనేది కొద్దిగా తగ్గినా కూడా వారు తెలియకుండానే నడిపిస్తూ ఉంటారు. యాక్చువల్గా డ్రైవర్లకు ముఖ్యంగా డిస్టెన్స్ ఏదైతే దూర చూపు ఉంటేనే ఎదుటి వచ్చే వాహనం కనబడుతుంది. కాబట్టి ముఖ్యంగా వీళ్లకు కంటి చూపు పరీక్షలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగానే ఈ 60 ప్రోగ్రాంలో ఇక్కడ సిద్దిపేట కమిషనర్ గారు లక్ష్మీ పెరుమాల్ ఐపీఎస్ గారు మరియు అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాలలో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అందులో భాగంగా ఇక్కడ సిద్దిపేటలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. దీన్ని అందరూ వినియోగించుకోవాలి. ఎవరైతే ఇక్కడ పరీక్షలు జరిగిన తర్వాత ఈ ఆర్జా కంటి హాస్పిటల్ కానీ లివి ప్రసాద్ కానీ ఎక్కడైతే వాళ్ళు ఇక్కడ చూపెట్టిన చూపెడితే మీకు ఫ్రీగా మందులు కానీ అద్దాలు కానీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ తర్వాత ఏసీపీ నాయకుడు రవీందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ ఏదైతే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సిద్దిపేట పోలీస్ చేస్తున్నటువంటి ప్రోగ్రాంలో చీఫ్ గెస్ట్గా ఉన్నటువంటి ట్రైనీ ఐపీఎస్ మేడం గారికి మరియు మై కొలీగ్ ఆఫీసర్స్ అందరికీ, మరియు ఈరోజు ఈ ప్రోగ్రాంలో వచ్చినటువంటి అందరూ ఆటో డ్రైవర్లకి మరియు ఈ యొక్క మంచి ఐ చెకప్ ప్రోగ్రామ్కి సహకరిస్తున్నటువంటి లివి ప్రసాద్ ఐ హాస్పిటల్, డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ మరియు ఆర్జా కంటి హాస్పిటల్ సంబంధించినటువంటి డాక్టర్స్ మరియు సిబ్బంది అందరికీ నమస్కారం. వాస్తవంగా కంటి చూపు అనేది అందరం సింపుల్గా ఉంటాం, కానీ మన కొలీగ్ ఆఫీసర్ చెప్పినట్టు మనకి దూరదృష్టి, దగ్గర దృష్టి రెండు ఉంటాయి. అందులో నువ్వు వెళ్ళే స్పీడ్లో 60, 70, 80 స్పీడ్లో వెళ్తున్నప్పుడు అందులో నీ యొక్క చూపు అప్పుడు ఆ యొక్క తెలుస్తుంది. మీరు కూడా స్వ అనుభవంలో ఎన్నోసార్లు డ్రైవింగ్లో ఒక రెప్పపాటులో మిస్ అయిపోయిన యాక్సిడెంట్ తెలుసుకుంటే మీకు కూడా ఒక్కోసారి అనిపిస్తుంది, అరే ఇట్లా కొంచెం తప్పిపోయింది అంటే మీ చూపు అబ్జర్వేషన్ లోపం అన్నట్టుంది, మీ ధ్యాస ఉండకపోవడం. అలానే మన కొలీగ్ ఆఫీసర్ చెప్పినట్టు ఈ కంటి చూపుతో పాటు మిగతా ట్రాఫిక్ నియమాలు అన్నీ పాటించాలి. మరీ ముఖ్యంగా నేను గమనించింది మొబైల్స్, హెడ్ఫోన్స్ ఎవరు పెట్టుకొని డ్రైవ్ చేస్తుంది చాలామంది. అలానే ఆటో డ్రైవర్లు అయితే మరీ ముఖ్యంగా ఇండికేటర్స్ పనిచేయరు, ఇండికేటర్ వేయరు, లెఫ్ట్ తిరిగినా రైట్ తిరిగిన ఇండికేటర్స్ వేయరు, చేయబెడతారు. అందుకనే ఒక ఫారినర్ మన భారతదేశానికి హైదరాబాద్కి వచ్చిందంటే ఆయన కామెంట్ ఏం చేసిందంటే, ఇండియన్ ట్రాఫిక్ నాట్ ఫర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, జస్ట్ అండర్స్టాండింగ్లో పోతుందండి. అందుకు అడ్డుపోతున్నామా, నేటి పోతాం, ఇటు వస్తున్నామా, నేటి పోతాం. ట్రాఫిక్ సిగ్నల్స్ అండ్ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం కాకుండా అండర్స్టాండింగ్లో నడుస్తుంది అనేది ఒక కామెంట్ చేశారు ఒకసారి వాళ్ళు. సో అందరం కూడా చేయాలి. అలానే చాలాసార్లు నేను గమనించింది, ఈ యొక్క చిన్నపోడు, ఈ దుబ్బాక, ఇంటీరియర్ రోడ్స్లలో నడిపే డ్రైవర్లు ఆ డీప్ కర్వ్స్ ఉన్న దగ్గర అదే స్పీడ్లో పోతున్నారు.
ముఖ్యంగా నైట్ టైమ్స్లో అప్పుడప్పుడే చీకటి పడుతూ ఉంటుంది 6, 6:30, 7 గంటల ప్రాంతంలో మీరు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. లైట్లు వేయరు, ఎదురు కొంచెం వెహికల్ కనపడదు. ఆ యొక్క అది ఎట్లుంటుందంటే యూ టైప్లో ఉంటుంది కర్వ్. అక్కడ ఆ సైన్ బోర్డు ఉంటుంది, ఆ రోడ్డు రహదారుల భద్రతా విభాగం పెట్టిన సైనేజ్ ఉంటుంది, యూటర్. అది చెట్లు పెరిగి కట్ అయిపోయి అక్కడే ఉంటుంది, లోపల కనపడదు. మీకు తెలిసిన రోడ్ అయినా అక్కడే పోతుంటారు, ఎదురుగా బైక్ వస్తాడు కుదుకుంటాడు. సో చాలాసార్లు ఇది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సిద్దిపేటకు సంబంధించి ఒక కంట్రీ, ఒక దేశం బాగుపడింది అంటే ఆ యొక్క దేశం ట్రాఫిక్ చూసి, ట్రాఫిక్ నాలెడ్జ్, ట్రాఫిక్ సెన్స్ పబ్లిక్లో ఎంత ఉందన్న దాన్ని బట్టి ఆ యొక్క కంట్రీ డెవలప్మెంట్ చెప్పవచ్చు. మనం ఎన్నో సినిమాలలో, ఎన్నో వీడియోస్, లేకుంటే ఎన్నో యూట్యూబ్లో ఎన్నో చూస్తుంటాం ఇతర దేశాలలో ఎట్లా ట్రాఫిక్ పోతుంటుంది. లండన్, ఆస్ట్రేలియా, అమెరికా, లేకుంటే దుబాయ్ చెప్పుకుంటామా? బాగుందని చెప్పుకుంటామా? మరి మన దగ్గరకు వచ్చేసరికి మనం చెప్పుకో, ఎందుకంటే మనం పాటించాలి. సో దాంట్లో భాగంగానే కంటి చూపు ఒక భాగం. అలానే అందరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి, కొంచెం డ్రైవింగ్లో పర్ఫెక్ట్ కావాలి, ఎటువంటి యాక్సిడెంట్స్ కూడా జరగకూడదు. ముఖ్యంగా ఆటో పైలటింగ్ ఎక్కువ ఉంటుంది. ఆటోలో కస్టమర్లను ఇద్దరిద్దరు 4 కూర్చోబెట్టుకుంటారు, అవునా? అది కూడా తప్పు. అలానే ఇంకా హైవే మీద ప్రయాణం చేస్తారు. ఈ రాజీవ్ రహదారి చాలా స్పీడ్ ఉంటుంది. మీకు తెలుసో తెలియదు, రాజీవ్ రహదారి స్పీడ్ 80 నుండి 120 పోతున్నారు. దాని లిమిటే 80, కానీ 120 పోతున్నారు, 110. దాంట్లో మన ఆటో డ్రైవర్ ఫస్ట్ ట్రాక్ నడుపుతుంటాడు, దుద్దడం నుంచి వస్తుంటాడు, దుద్దడం పోతుంటాడు, ఎందుకంటే కార్ స్పీడ్ వస్తుంటుంది, కానీ మనోడు జరగడు. సెకండ్ ట్రాక్లో పోవాలి, ఆటో ఏ ట్రాక్లో పోవాలి? సెకండ్ ట్రాక్లో పోవాలి. కానీ మనం ఏం చేస్తాం? డివైడర్ కావాలి, ఫస్ట్ ట్రాక్లో పోతాం. జరగం. ఇది నా ఊరు నా రోడ్డు అనే భావన ఎక్కువ ఉంటుంది. కరెక్టే, నీ ఊరు నీ రోడ్డు అయినా హైదరాబాద్ నుండి నామకొండ, అవసరం అయితే బెల్లంపల్లి అవసరం పోతుంది. అది బెల్లంపల్లి వరకు మనకు కాదు కదా. సో దయచేసి ట్రాఫిక్ నియమాలు పాటించండి. అందరూ కట్టి చూపు పరీక్ష చేయించుకోండి. ఇది సాయంత్రం వరకు ఉంది, 4 గంటల వరకు. మిగతా రాని వాళ్ళందరినీ కూడా ఫోన్ చేసి తెలుసుకోండి, మీ వాట్సాప్ గ్రూప్లో పెట్టుకోండి. అలానే ఇట్లాంటి కార్యక్రమాలు మా పోలీస్ డిపార్ట్మెంట్ అలై వరై ప్రోగ్రాంలో భాగంగా ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ప్రోగ్రాంలు చేస్తాము. మా ట్రాఫిక్ ఏసీపీ గారు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. దీంట్లో కోఆర్డినేషన్లో కలిపి చేస్తామని అందరికీ చెప్తూ, ఇప్పుడు ఒకసారి మా ట్రైనింగ్ ఐపీఎస్ మేడం అయేషా మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. पहले तो I would really want to thank the people who have come here and also the doctors especially for being a part of this Arrive Alive campaign. As a part of Arrive Alive campaign, हमारा जहाँ पे हमारा ये उद्देश्य है कि we have zero casualties and also the road safety is the primary target. लेकिन हम यूजुअली क्या करते हैं कि इसी उसमें हम ट्रैफिक रूल्स, ट्रैफिक लाइट्स और इन सब का ध्यान देते हुए वी ऑफन ओवरलुक द हेल्थ ऑफ द पर्सन हु इज ड्राइविंग. एंड हेल्थ कहाँ से? मेनली हमारे जो ड्राइविंग के टाइम पे द आईसाइट, द आईज, द ऑब्जर्वेशन बिकम्स द प्राइमरी थिंग दैट विल हेल्प अस इन मेनली ड्राइविंग. तो बीइंग अ पार्ट ऑफ द रोड सेफ्टी it becomes very important कि हम हमारी आई हेल्थ का ध्यान दें. एंड फॉर दैट एज पार्ट ऑफ Arrive Alive campaign, being this campaign, I would really want to thank every one of you for coming over here and also the doctors especially for coming over here and making it a success. Thank you.